ఈ మధ్య ఎక్కువ చూస్తుంది పార్కిన్సన్స్ డిసీజ్, చేతులు షివర్ అవ్వడము. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆ వణుకుడు వల్ల సిగ్నేచర్స్ కూడా చేయలేకపోతున్నారు. బ్యాంక్ చెక్స్ మీద సిగ్నేచర్స్ మ్యాచ్ అవ్వట్లేదు. బ్రెయిన్ ఇప్పుడు స్ట్రోక్ రాకుండా ముందుగా ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే జాగ్రత్త పడగలిగినవి ఎలా? కాసేపు ఈ చెయ్యి వీక్ ఉండి మళ్ళీ నార్మల్ అయిపోయినట్టు ఇలా అనిపిస్తుంది చాలా మంది. దాన్ని TIA అంటాం, ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్. చాలా చిన్న ఏజ్లో మతిమరుపు చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ ఫోన్ అండ్ ఈ స్క్రీన్ టైం తోటి ఏమవుతుంది అంటే అటెన్షన్ స్పాన్ అనేది తగ్గుతుంది. బాడీలో మజిల్స్ పెంచాలంటే జిమ్కి వెళ్ళాలా కదా, మళ్ళీ బ్రెయిన్కి పజిల్స్ చేయాలి. నమస్తే సార్. హలో అండి, నమస్తే. ఇప్పుడు మనము చేతులు వణకడం గురించి మాట్లాడాం కదా. ఈ మధ్య ఎక్కువ చూస్తుంది పార్కిన్సన్స్ డిసీజ్. సో ఈ చేతులు షివర్ అవ్వడము ఎందుకు అంటే ఇంతకుముందు లేదా ఇప్పుడే ఇది ఎక్కువ వస్తుందా? ఇంతకుముందు కూడా ఉంటుంది డెఫినెట్లీ, బట్ దెన్ అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వేరు, అప్పుడు వచ్చే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వేరు. మళ్ళీ ఐ డోంట్ నో వాట్ హ్యాస్ చేంజ్డ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అవేర్నెస్ ఇంతకుముందు కూడా వణుకుడు ఉండింది, బట్ దెన్ అందరూ ఓకే నార్మల్గా నీకుంది, మా వాళ్ళకి ఉంది, లేకపోతే పిల్లలకి ఉంది, మా ఫాదర్స్కి ఉంది, సో అలా ఫ్యామిలీలో రన్ అవుతుంది అనుకొని వదిలేసేవాళ్ళు. అండ్ అది కూడా 60-70 years తర్వాత వచ్చేసరికి దెన్ పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అంటే బై ఏజ్ వచ్చింది అనుకునే. బట్ దెన్ ఈ మధ్య ఏమవుతుంది 50కి అంటే ప్రొడక్టివ్ ఏజ్లో వచ్చేసరికి వాళ్ళ డైలీ రొటీన్ కానీ వాళ్ళ ప్రొడక్టివిటీ కానీ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆ వణుకుడు వల్ల సిగ్నేచర్స్ కూడా చేయలేకపోతున్నారు. బ్యాంక్ చెక్స్ మీద సిగ్నేచర్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఏం చేయాలా? చాలా పెద్ద ప్రాబ్లం కదా. సో అలాంటప్పుడు మెడికేషన్స్ ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ పార్కిన్సన్స్ కి టాబ్లెట్స్ తోటి కంట్రోల్ అయితే వెల్ అండ్ గుడ్. కాకపోతే ఆ టాబ్లెట్స్ ఒక 4-5 ఈవెన్ 10 టాబ్లెట్స్ వేసుకున్నా కూడా మనకి పెద్దగా ఎఫెక్ట్ లేదు అంటే దర్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ సర్జరీ ఆల్సో. ఓకే, దేనికి చేస్తారు సార్ సర్జరీ? సో మనకి DBS అని ఉంటుంది, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. పార్కిన్సన్స్ కి దిస్ ఈజ్ అ వెరీ నావెల్ థింగ్. అంటే కొత్త, అంటే ముందు నుంచి మనకి అమెరికాలో కానీ అక్కడంతా చేసేవాళ్ళు, బట్ దెన్ లాస్ట్ 10 years 15 years నుంచి ఇండియాలో కూడా ఇట్ హెస్ పిక్డ్ అప్ ఎ లాట్. మనకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కానీ రిజల్ట్ కానీ దీంతో ఉన్నాయి. సో మనకి బ్రెయిన్ లో ఎట్లా అంటే 2 చిన్న వైర్స్ పెట్టేస్తాం అనమాట, అంటే స్పెసిఫిక్ గా ఒక లొకేషన్కి వెళ్ళేటట్టు. ఓకే, దాని ముందు ఒక ప్లానింగ్ అదంతా ఉంటది, ఎక్కడ అది వెళ్ళాలి అనేది. సో చిన్న హోల్ చేసేసి ఒక వైర్ పంపించేసి అది బయట బ్యాటరీకి కనెక్ట్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు మీకు హార్ట్ కి పేస్ మేకర్ అని పెడతారు, ఐడియా ఉంది. సో అదే విధంగా మనకి ఆ పేస్ మేకర్ కి ఈ వైర్స్ బ్రెయిన్ లోకి వెళ్ళి చిన్న కరెంట్ ఇస్తా ఉంటది. దట్ వే ఈ ట్రెమర్స్ కానీ పార్కిన్సన్స్ కానీ దాని సిమ్టమ్స్ కానీ హెల్ప్ అవుతుంది. సో వీళ్ళు లైఫ్ టైం క్యారీ చేయాలా అది? ఓకే, ఎలాంటి ఏమైనా రిస్క్లు ఉంటాయి? ఏమి ఉండవు. ఎంత మేజర్ సర్జరీ ఇది? బయటకు చూడడానికి అసలు ఏం ప్రాబ్లం నథింగ్, అసలు ఏం అయినట్టు కూడా కనిపించింది, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ 2 small holes, దాని నుంచి మనం ఒక వైర్ పెట్టేస్తాం అంతే. బట్ దెన్ యాజ్ ఐ టోల్డ్ యూ, బ్రెయిన్ సర్జరీ అంటే ఒక మేజర్ సర్జరీ, దాని సెట్ ఆఫ్ కాంప్లికేషన్, రిస్క్ అవన్నీ ఉంటాయి. ఓకే, సో కొంతమంది నిలబడడానికి కూడా అంటే మాట కూడా తడబడ్డం, వణకడం, ఇది కూడా కొందరిలో చూస్తాం. ఇది పార్కిన్సన్స్ ఒకటేనా? పార్కిన్సన్స్ లో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి. సో సింపుల్ టిపికల్ పార్కిన్సన్స్ లో అయితే మనకి నడవడానికి ఇబ్బంది, అంటే ఇప్పుడు ఇలా కూర్చున్నా ఇప్పుడు ఈజీగా ఫ్రీగా లేచి నడిచేసి వెళ్ళిపోతాను, కానీ పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకి ఒక 2 నిమిషాలు పడుతుంది. బాడీ అంతా టైట్ గా అయిపోతుంది, రిజిడిటీ అంటాం దాన్ని. ఆర్ మేబీ ఇక్కడ నుంచి అక్కడికి నేను ఒక 2 seconds లో వెళ్ళిపోతాను, వాళ్ళకి 10 seconds పడుతుంది, మెల్లిగా నడుస్తారు. ఇంకా ట్రెమర్స్. సో ఇప్పుడు ఏదైనా ఇట్లా కప్ తీసుకునేటప్పుడు వచ్చే ట్రెమర్స్ వేరు, ఇలా నేను కూర్చున్నప్పుడు వచ్చే ట్రెమర్స్ వేరు. ఓకే, సో పార్కిన్సన్స్ లో ఇలా రెస్టింగ్ లో ఉన్నప్పుడు వస్తాయి అన్నమాట. సో ఇలా మామూలుగా ఇలా కూర్చున్నప్పుడు ఇలా ఇలా ఏదో షేక్ అవుతా ఉంటది, ఏదో ట్రిమర్స్ వస్తూ ఉంటాయి, రెస్టింగ్ ట్రిమర్స్ అంటాం. ఓకే, మనం స్టార్టింగ్ స్టేజ్ లో దీన్ని గుర్తుపట్టచ్చా? ఏంటి సిమ్టమ్స్? ఇప్పుడు నేను చెప్పిన ఈ 3. ఓకే, సో టైట్నెస్, స్లోనెస్ అండ్ వణుకుడు.
ఓకే. ముందుగా గుర్తిస్తే మాటలో హ్మ్. కూడా హా! స్లోగా మాట్లాడతాను. ఓకే. సో, ఇలా ఫాస్ట్‌గా మాట్లాడలేను. హా! ఏది చెప్పినా కూడా మెల్లిగా ఒక టోన్‌లో సో, ఓహ్! ఇలా హైలో ఉండదు. సో, హుహు. అదే టోన్‌లో ఇలా ఏదో డల్‌గా మాట్లాడుతున్నట్టు. ఓకే. ఓకే. ఎక్స్‌ప్రెషన్స్ తక్కువ పలుకుతాయి. ఓహ్! యాహ్! సో, సో, ఆ! ఇవి మనకి లైక్ చూస్తే గుర్తుపట్టగలిగేవి. ఓకే. ఓకే. ఎంత కాలం నెగ్లెక్ట్ చేస్తే సర్జరీ వరకు దారితీస్తది దీన్ని? సో, దీనికి యాక్చువల్‌గా మనకి యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ చేసుకుంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్పాను 50 హ్మ్. ఇయర్స్. సో, 50 నుంచి 60 వరకి 10 ఇయర్స్. సో, ఆ ఏజ్ మొత్తం మనం టాబ్లెట్స్ యేసుకొని కష్టపడేదానికంటే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ హ్మ్. మనకి అంటే సర్జరీ వర్క్ అవుతదా లేదా అనే దానికి కూడా ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటది. సో, ఓకే. ఆ పేషెంట్‌ని మనం చూసి ఎగ్జామిన్ చేసి దెన్ వీ కెన్ డిసైడ్ హుహు. సర్జరీ అవసరం అవుతదా లేదా అని. ఇవన్నీ మనం నెగ్లెక్ట్ చేస్తే పెరిగేవి లేదా కేర్ తీసుకుంటే రాకపోవడం అంటూ ఉండదు. మనకు హ్మ్. వస్తే వచ్చేస్తది. అండ్ ఇది దురదృష్టం ఏంటంటే ఇది ఒక డీజెనరేటివ్ డిసీజ్. హుహు. అంటే ఏజ్‌తో పాటు పెరుగుతానే ఉంటది. ఓకే. ఫుల్ స్టాప్ ఉండదు. కామాలే. ఓకే. సో, మోస్ట్ కామన్ థింగ్ ఒకటి అడుగుతాను. ఎవరన్నా పిచ్చిగా బిహేవ్ చేశారనుకోండి. ఫస్ట్ జోక్ జేస్తారు. "అరేయ్! చిన్నప్పుడు ఏమన్నా నీకు దెబ్బ తగిలిందా? బానే ఉందా?" అని. సో, జోక్ పక్కకు పెడితే తెలిసి తెలియని ఏజ్‌లో క్రికెట్‌లో గానీ, బయట పడ్డం గానీ, ఓ చెట్టెక్కి పడ్డం గానీ, ఇలాంటి దెబ్బలు తగిలిన వాళ్ళకి బై ఏజ్ గ్రో అయితుంటే ఏమైనా డిఫికల్టీస్ ఒస్తాయా? కరెక్ట్. అది వెరీ వాలిడ్ డౌట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ! చాలా మందొస్తారు నా దగ్గరికి హెడేక్ అని, ఆ! లేదా మెమరీ అని, లేదా స్కూల్‌లో సరిగ్గా చదవట్లేదు అని. అంటే ఎందుకు నార్మల్‌గానే ఉంది గదా! అని చెప్పి నేను లేదు సార్ వాడికి 10 ఏళ్ల క్రితము ఇట్లా నడుస్తా ఉంటే ఇటుక పిల్ల తాకిందని. లైక్ అంటే దే ఓహ్! అటాచ్ దోస్ థింగ్స్ అన్నమాట. ఓకే. అంటే ఓకే. ఎప్పుడో 10, 20 ఇయర్స్ అయిన ఇన్సిడెంట్ అది ఇంకా ఆహ్, హ్మ్. అంటే ఏమైనా పర్మనెంట్ ఇప్పుడు తలకి దెబ్బ అంటే అందరూ భయపడి హ్మ్. దానికి ఒక పర్మనెంట్ చేంజ్ ఉండటము, హ్మ్. లేకపోతే ఆ ఎఫెక్ట్ లైఫ్ లాంగ్ ఉంటది అనుకోవడం అనేది హ్మ్. మిత్ అనే చెప్తాను నేను. ఓకే. సీ ఇఫ్ దే ఆర్ ఫైన్ హ్మ్. ఎందుకంటే బ్రెయిన్‌కి దెబ్బ తాకాలి అంటే బయట స్కల్ ఓహ్! ప్రొటెక్షన్ ఉంది దానికి హుహు. కదా! హ్మ్. సో, అంత ఈజీ కాదు. హ్మ్. అండ్ అదొక చిన్న ట్రివియల్ ఇంజ్యూరీస్ వల్ల అదొక లైఫ్ టైమ్ ఎఫెక్ట్ ఏం క్యారీ చేయదు. ఓకే. బట్ కొన్ని ట్రామాస్ ఉంటాయంట. అవి బ్రెయిన్ హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తాయా? చిన్నప్పటివి. సో, మరీ చిన్నప్పుడు అంటే హ్మ్. లైక్ ఇప్పుడు పుట్టిన మేబీ 2, 3 మంత్స్ ఆర్ మేబీ 6 మంత్స్, 1 ఇయర్ అంటే గ్రోయింగ్ స్టేజ్. గ్రోయింగ్ స్టేజ్‌లో తలకి దెబ్బ కంటే కూడా సీజర్, హుహు. ఫిట్స్, హ్మ్. ఫిట్స్ గానివ్వండి, లేదా పుట్టిన వెంటనే నా పాపో, బాబో ఏడవకపోతే ఓకే. సరిగ్గా ఆక్సిజన్ అందదు. హ్మ్. సో, ఇవన్నీ కూడా ట్రామా కిందకే తీసుకుంటాం మనం. దీస్ ఆర్ ఆల్ ఓహ్! ఆల్సో కన్సిడర్డ్ యాస్ బ్రెయిన్ ఇన్సల్ట్స్. రాదర్ దాన్ ఇంజ్యూరీ మనం ఇన్సల్ట్ అని చెప్పొచ్చు దాన్ని. అంటే అది ఎఫెక్ట్ అయింది. అంటే ఆ గ్రోయింగ్ ఏజ్‌లో మనకి సరైన ఆక్సిజన్ సప్లై లేకపోతే హ్మ్. బ్రెయిన్‌లో మనకి ఒక డెంట్ అంటే ఇప్పుడు ఒక బిందె మీద ఇలా కొడితే హ్మ్. ఒక అచ్చు పడుతుందా? ఆ! అలా బ్రెయిన్ మీద ఒక డెంట్ పడ్డట్టే. ఓహ్! ఆ గ్రోయింగ్ ఏజ్‌లో అయితేనే మనకి దాని ఎఫెక్ట్స్ కూడా లైఫ్ లాంగ్ కనిపిస్తాయి. హ్మ్. బట్ దెన్ ఒకసారి పెరిగాక చిన్న చిన్న ఇంజ్యూరీస్ షుడ్ నాట్ మ్యాటర్. ఓకే. ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్ కానీ, పడ్డం గానీ, ఇలాంటి ఇంజ్యూరీస్ జరిగినప్పుడు ఆ టైంకి తెలియకపోయినా తర్వాత ఎప్పుడైనా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా అలా నో. కేసెస్‌లో? ఓకే. నో. ఉండదా? హుహు. సో, అప్పుడు అవ్వలేదు హ్మ్. ఆర్ మేబీ నెక్స్ట్ 1 వీక్‌లో అవ్వలేదు హ్మ్. అంటే ఇంకా అది మర్చిపోవచ్చు. ఓకే. బట్ స్పైనల్ ఇంజ్యూరీస్ ఇలాంటి వాటిల్లో జరిగినప్పుడు స్పైన్‌లో ఎక్కడైనా దెబ్బ తగిలితే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందా? వెరీ రేర్‌లీ. ఓకే. పోనీ బాడీ? యాహ్! మనకి స్పైన్ ఇంజ్యూరీస్ అయినప్పుడు ఈ హ్మ్. మోకాలు ఇంజ్యూరీస్ గానీ, ఆ! లేకపోతే అడిషనల్ ఫ్రాక్చర్స్ గానీ, ఇలాంటివి చాలా చూస్తాం. అండ్ స్పైన్ ఇంజ్యూరీస్ అయితే రిబ్ ఫ్రాక్చర్స్ గానీ, లంగ్ ఇంజ్యూరీస్ గానీ, ఓకే. సో, ఇలాంటివి గూడా ఉంటాయి. అండ్ స్పైన్ ఇంజ్యూరీ అయినప్పుడు లోపల స్పైనల్ కార్డ్‌కేమైనా హ్మ్. కంప్రెషనో లేకపోతే దెబ్బ తగిలితే దాని వీక్‌నెస్ మన కాళ్ళలో, చేతుల్లో చూస్తాం. ఓకే. యాహ్! ఎందుకంటే మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకి ఇక్కడ నుంచి కరెంట్ వస్తేనే ఈ కాళ్ళు, చేతులనేవి కదిలిస్తాం మనం. సో, ఇప్పుడు మెడలో మనకి దెబ్బ తగిలింది. హ్మ్. అక్కడ కంప్రెషన్ వచ్చింది. అంటే కాళ్ళు, చేతుల్లో వీక్‌నెస్ చూస్తాం మనం. ఎందుకంటే ఓహ్! అక్కడి నుంచి ఇక్కడికి కరెంట్ సరిగ్గా పాస్ అవ్వట్లేదు. ఓకే. లేదా వీపులో, నడుములో ఇంజ్యూరీ అయింది. హ్మ్. దాని కిందకి కరెంట్ సరిగ్గా పాస్ అవ్వదు. సో, మనము కాళ్ళలో వీక్‌నెస్ చూస్తాము. అండ్ హ్మ్.
స్పైన్ విషయానికొస్తే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇప్పుడు అందరిలో ఉంది. వెన్నునొప్పి, మెడ నొప్పి అండ్ చిన్న ఏజ్ నుండి స్కూల్ గోయింగ్ కిడ్స్ నుండి బ్యాక్ పెయిన్ కరెక్ట్. వస్తున్నాం. సో, కాజెస్ దీనికి రెమెడీస్ ఏంటి? అండ్ ట్రీట్మెంట్స్ ఏంటి? సో, ఓపీలో కూర్చుంటే నాకు హ్మ్. సగం మంది పేషెంట్స్ విత్ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్. చెప్తారా? యాహ్! ఓకే. సో, ఇప్పుడు ఎంత వర్కింగ్ పాపులేషన్‌లో అయినా ఏదైనా గూడా వాళ్ళకి బైక్ రైడ్స్ గానీ, లేదా గుంతలు, స్పీడ్ బ్రేకర్స్ మీద ఎళ్ళటము అండ్ దెన్ సెడెంటరీ లైఫ్ ఆర్ అంత ట్రావెల్ చేయడం వర్క్‌లో దే మే నాట్ హ్యావ్ దట్ ఎనఫ్ టైమ్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ. హ్మ్. మనం ఫిట్‌గా ఉంచుకోవాలి. ఎంత మన బాడీ ఓకే. ఒక ఎగ్జాంపుల్ కార్ తీసుకుంటాం, బైక్ తీసుకుంటాం కదా! అది ఫస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ బానే ఉంటది. కానీ సర్వీసింగ్ చేయకుండా ఒక 10 ఏళ్ళు వాడితే ఎలా ఉంటది? పాడవుతది. అంతే కదా! సో, మన హ్మ్. బాడీకి గూడా సర్వీసింగ్ ఓకే. ఉంది. సో, ఎక్సర్‌సైజ్ కంపల్సరీ. ఇదే హ్మ్. చెప్తా నేను. హ్మ్. ఎక్సర్‌సైజ్ చేసి మజిల్ స్ట్రాంగ్ ఉంచుకొని, డయట్ కరెక్ట్‌గా తీసుకుంటే హ్మ్. ఇవన్నీ రాకుండా ఉంటాయి. హ్మ్. అండ్ ఎందుకు చూస్తున్నాం ప్రాబ్లమ్స్ అంటే హ్మ్. ఇవన్నీ మనం సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల. హ్మ్. కానీ కొంతమంది ఉంటారు. ఈవెన్ వెరీ ఫిట్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ పీపుల్‌కి కూడా బ్యాక్ పెయిన్ వస్తది. హా! వాళ్ళలో కారణాలు ఉంటాయి డెఫినెట్‌లీ. ఓకే. ప్రతి బ్యాక్ పెయిన్, ప్రతి నెక్ పెయిన్ వీక్‌నెస్ వల్ల అని నేను చెప్పను. హ్మ్. ఆర్ మేబీ మనం కేర్ తీసుకోకపోవడం వల్ల అని. కొంతమంది అసలు ఏం తీసుకోకున్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కొంతమంది అన్నీ చేసినా కూడా బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఓకే. సో, అది ఎందుకొచ్చింది అనేది మనం డెఫినెట్‌లీ చూడాలి. సో, ఓహ్! వాళ్ళకి ఎలాంటి పెయిన్ ఇప్పుడు స్కూల్‌కెళ్ళే పిల్లలు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వాళ్ళు పాపం స్కూల్ బ్యాగ్స్ మోసి మెట్లెక్కడం ఇలాంటివన్నీ చేస్తా ఉంటే గ్రోయింగ్ ఏజ్. సో, వాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ గానీ ఇలాంటివి చూడాలి. అన్నీ బానే ఉండి అయినా వస్తుందంటే ఒక చిన్న ఎక్స్‌రే సరిపోతుంది. సో, హ్మ్. బోన్స్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? ఏమన్నా వీక్‌నెస్ ఉందా? ఏమన్నా గ్యాప్స్ ఉన్నాయా? హ్మ్. ఇలాంటివి మనం తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడు బోన్ హెల్త్ బావుందా? లేదా? ఇప్పుడు నాది అనుకుందాం. ఇప్పుడు ఎవ్రీవన్ యాడ్స్ ఒస్తున్నాయి. 30+ ఒస్తున్నాయా? మీరు మల్టీవిటమిన్ తీసుకోండి, కరెక్ట్. కాల్షియం తీసుకోండి. ఆడవాళ్ళకైతే వుమెన్‌కి చాలా ఉన్నాయి. వుమెన్ స్పెషల్ హా! విటమిన్స్ ఉంటాయి. యెస్. యాహ్! సో, బోన్ హెల్త్ ఎంత మ్యాండేటరీ అండ్ దానికోసం ఏం చేయొచ్చు మనం? ఒక మనిషి స్ట్రెయిట్‌గా నించున్నారు అంటే హ్మ్. వాళ్ళ స్కెలిటన్ స్ట్రాంగ్ ఉన్నట్టు. ఓకే. అంతే గదా! హ్మ్. సీ మన బాడీ బోన్స్ లేకపోతే ఏంటి మొత్తం ఫ్లెషేగా. ఆ! సాఫ్ట్. అంటే హ్మ్. ఇలా పడిపోవాలి ముద్దలాగా. సో, ఒక స్ట్రక్చర్ ఉంది అంటే అది బోన్స్ వల్ల. హ్మ్. సో, బోన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత స్ట్రెయిట్‌గా ఉంటారు. సో, బోన్ హ్మ్. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాస్ యూ రైట్‌లీ మెన్షన్ ఒక 30 ఇయర్స్, 35 ఇయర్స్ తర్వాత వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. అంటే సర్వీసింగ్ కంపల్సరీ. ఓకే. చిన్నప్పుడు అంటే గ్రోయింగ్ ఏజ్. మనం ఏం తిన్నా కూడా యాక్సెప్ట్ చేస్తది బాడీ. కానీ పెద్దగా అయితున్న కొద్దీ మనం కాన్షియస్‌గా జాగ్రత్తగా చెయ్యాలి ఇవన్నీ. హ్మ్. సో, అప్పుడే మన బాడీ కూడా హెల్తీగా ఉంటది. ఈ ఫ్రీక్వెంట్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్స్ రావు. కారణం లేకుండా రావు. ఓకే. అప్పుడు కూడా వచ్చింది అంటే దెన్ వి హావ్ టు సో, ఇప్పుడు మీరు చెక్. డయాగ్నోస్ చేస్తే కారణాలున్నాయన్నారు. అందులో ఆ! ఏంటి? అంటే ఇన్ఫెక్షన్సా? లేకపోతే అదర్ రీజన్స్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్‌లీ. సో, అన్నీ ఇప్పుడు మనకి చిన్న పిల్లల్లో హ్మ్. వస్తుంది అంటే ఒక ఇన్ఫెక్షన్ గానివ్వచ్చు, లేదా చిన్న గ్యాప్స్ కానివచ్చు, లేకపోతే గ్రోయింగ్ పెయిన్స్ హ్మ్. కానివ్వచ్చు. అండ్ నౌ వర్కింగ్ పాపులేషన్ అంటే మిడిల్ ఏజ్డ్ అడల్ట్స్, హ్మ్. ఫిట్ పీపుల్ మనం హ్మ్. అనుకున్నట్టు వాళ్ళకొచ్చింది అంటే మేబీ లైఫ్ స్టైల్ చేంజెస్. సో, అవి మనం చేంజ్ చేసుకొని రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేసుకుంటే హ్మ్. రాకపోవచ్చు. బట్ దెన్ ఎక్స్‌రేలో ఏమైనా ఇప్పుడు కంప్యూటర్స్ అంటే మనం సాఫ్ట్‌వేర్, ఐటీ హ్మ్. సో, ల్యాప్‌టాప్ గాని, కంప్యూటర్ మీద వర్క్ చేసేది ఎక్కువుంటుంది. సో, వాళ్ళ పోస్చర్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, మనం క్రాస్‌గా కూర్చొని లేదా ఇలా హెడ్ బెండ్ చేసి సో, మన ఐ లెవెల్‌లో ఉండాలి. సో, ఇలా బెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కర్వేచర్ అనేది చేంజ్ అవుతది. ఓకే. అలా చేంజ్ అయినప్పుడు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చేంజ్ అవుతది. హ్మ్. అలాంటప్పుడు మనకి డిస్క్ బల్జెస్ గానివ్వండి, సయాటికా గానివ్వండి, లేదా చెయ్యి లాగడం గానివ్వండి, ఇలాంటివి మనం ఎంఆర్ఐ తీస్తే కనిపిచ్చేస్తాయి. ఓకే. మీకు వీళ్ళు బానే ఉన్నారు. పర్ఫెక్ట్‌గా ఉండి గూడా లోపల మేజర్ ప్రాబ్లమ్‌తో డయాగ్నోస్ అయిన వాళ్ళెవరైనా కనిపిచ్చారా? యాహ్! సో, అన్నీ బానే ఉన్నాయి. ఫిట్‌గా ఉంది. అండ్ బ్యాక్ పెయిన్ ఫ్రీక్వెంట్‌గా ఉంది. హ్మ్. సరే ఎక్స్‌రే చేస్తే కూడా బోన్స్ బానే ఉన్నాయి. హ్మ్. సో, ఐ హావ్ 2, 3 పేషెంట్స్ ఇన్‌ఫాక్ట్. సో, ఎంఆర్ఐ చేస్తే చిన్న ట్యూమర్ ఉండింది. ఓహ్! ఎక్కడ? స్పైనల్ కార్డ్‌లో. స్పైనల్ కార్డ్‌లో కూడా ట్యూమర్స్ ఉంటాయా? యాహ్! ఉంటాయి. ఆ! సో, అది మనకి నరాల్ని ప్రెస్ చేస్తా ఉంటే అది ఫ్రీక్వెంట్‌గా కొంచెం సైజ్ పెద్దగా అవ్వంగానే మనకి బ్యాక్ పెయిన్ రూపంలో మనకి తెలుస్తది. హ్మ్. తెలుస్తది.
సో దానికి ఇంకా అగైన్ మళ్ళీ సర్జరీ విల్ బి ద ఓహ్! ఆప్షన్. ఓకే. బట్ దెన్ అగైన్ అది తీసేస్తే దెన్ నార్మల్ అయిపోతారా? అంటే దీనికి కూడా ఖచ్చితంగా సర్జరీ అంటే ఎలా సార్? కోతలు అలా ఉంటుందా? సో మనకి హ్మ్. ఇప్పుడు ట్యూమర్ అంటే హ్మ్. డెఫినెట్లీ మనం చిన్న ఇన్సిషన్ అంటే లైక్ హ్మ్. స్కిన్ ఇన్సిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్ లేకపోతే వేరే చిన్న బ్రెయిన్ లో కొన్ని కండిషన్స్లో మనకి కీ హోల్ సర్జరీస్ ఉంటాయి కదా. హ్మ్. సో అదే విధంగా మనం చిన్న పోర్టల్ వేసేసి కెమెరా ద్వారా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఓకే. మినిమల్ ఇన్వేజివ్. ఓకే. సో హాస్పిటల్‌లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు. రికవరీ ఫాస్ట్‌గా ఉంటది. కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. హ్మ్. సో ఇలా. సో ఇప్పుడు ట్రీట్మెంట్స్‌లో ఈ ట్యూమర్స్ తీయడం కానీ, లేకపోతే ఏదైనా సర్జరీలో అడ్వాన్స్‌మెంట్స్ ఏమొచ్చాయి? ఇప్పుడు బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీ ఆ! అంటే న్యూరో సర్జరీ అనంగానే అందరూ ఆ! భయపడతారు. అవును. అరే! అసలు చేయించుకోవచ్చా? హ్మ్. చేయించుకున్నాక నేను నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతానా? లేదా? హ్మ్. అనేది. బట్ దెన్ ముందులాగా అయితే లేదు. చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మనకి బిఫోర్ సర్జరీ, డ్యూరింగ్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ. హ్మ్. సో ఈ 3 స్టేజెస్‌లో గూడా ఎంత అడ్వాన్సెస్ వచ్చాయంటే యూ కెన్ లీడ్ ఎ వెరీ, వెరీ నార్మల్ లైఫ్. ఎనీ కండిషన్ యూఆర్ డయాగ్నోస్. ఈవెన్ హెడ్ ఇంజురీస్ ఆర్ ట్యూమర్స్ కానివ్వండి. ట్యూమర్స్ అయితే మనకు ఆ ట్యూమర్ ఎగ్జాక్ట్‌లీ ఎక్కడుంది? ఏ నరాల్ని పక్కకు జరుపుతుంది? ఏ నరం ఎఫెక్ట్ అయింది? అన్నీ మనకు ముందుగానే తెలిసిపోతాయి. అండ్ నావిగేషన్ సిస్టమ్స్ అని ఉంటాయి మనకి. ఓకే. అంటే మనకి ఇప్పుడు బ్రెయిన్ ఓపెన్ చేశాక ఎతుక్కోవాల్సిన పనుండదు. హ్మ్. ఆ నావిగేషన్ డైరెక్ట్‌గా మనకు చూపిస్తది. సో, ట్యూమర్ ఓహ్! ఇక్కడుంది అని చెప్పేసి. సో, వెరీ మినిమల్ డ్యామేజ్ టు ద బ్రెయిన్ టిష్యూ. వీ కెన్ రిమూవ్ మోస్ట్ ఆఫ్ ది ట్యూమర్. అండ్ సిమిలర్‌లీ ఇప్పుడు స్పైనల్ కార్డ్‌లో రోబోటిక్ సర్జరీస్ హ్మ్. గానివ్వండి. సో, మనకి చిన్న ఇన్సిషన్స్ తోటి వీ కెన్ డూ మేజర్ సర్జరీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ రోబో అండ్ ఎండోస్కోపిక్ సర్జరీ. పిట్యూటరీ ట్యూమర్స్ అని ఉంటాయి. ఓకే. సో, పిట్యూటరీ ట్యూమర్స్ అంటే మనకి ఇప్పుడు బ్రెయిన్ ఓకే. స్కల్ ఒక చిన్న ఫుట్‌బాల్ సైజ్ అనుకుంటే దాని సెంటర్‌లో ఒక ట్యూమర్ ఉంటే అలా పిట్యూటరీ అనమాట. సో, ఈ మొత్తం సెంటర్‌లో ఉంటదనమాట. సో, అది ముక్కు ద్వారా మనం వెళ్ళేసి చిన్న సర్జరీ అసలు బయట కట్టుండదు, ఏముండదు. ఓకే. ఓకే. ఆ! సో, ముక్కు ద్వారా మనం ఒక కెమెరాని పంపించేసి వీ కెన్ క్లియర్ ద ట్యూమర్. లాట్ ఆఫ్ అడ్వాన్సెస్. అండ్ డ్యూరింగ్ సర్జరీ ఇవన్నీ చెప్పాలి. మైక్రోస్కోప్స్ కానివ్వండి, డ్రిల్స్ కానివ్వండి, నావిగేషన్ సిస్టమ్స్ కానివ్వండి. సో, ఇవన్నీ మనకి అడ్వాన్సెస్ చాలా వచ్చాయి. ఓకే. ఈ మధ్య బావుంటున్నారు. స్ట్రెస్ వల్ల ఏంటో తెలీదు. సడెన్‌గా ఒకరోజు వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. లేదంటే చనిపోయారు బ్రెయిన్ స్ట్రోక్‌తో. ఇలాంటివి వినడానికి చాలా బాధగా ఉంది. సో, ఏంటి బ్రెయిన్ స్ట్రోక్? ఎవరికొచ్చే ఛాన్స్ ఉంది? కాజెస్ ఏంటి? హ్మ్. సో, బ్రెయిన్ స్ట్రోక్ అనేదే ఒక సడెన్ థింగ్. ఆ! అది మనకి చెప్పి రాదు. ఓకే. సో, మీరు స్టార్టింగ్‌లో అన్నారు హ్మ్. లైఫ్ అండ్ డెత్ ఆ! సిట్యుయేషన్ ఉంటే ఎలా అని. సో, అది మనకి స్ట్రోక్‌లో ఉంటది. సో, జస్ట్ ఒక క్షణం ముందు బానే ఉంటారు. మంచిగా తింటా ఉంటారు. బట్ దెన్ సడెన్‌గా కొలాప్స్ అవుతారు. అది వినటానికి ఎందుకంటే వి సీ దెమ్ డే ఇన్, డే ఔట్. హ్మ్. అంత ముందు వరకి అంత ప్రశాంతంగా ఉండేది. సో, ఎవరిలో వస్తది అంటే డెఫినెట్‌లీ ఇది కొంచెం ఏజ్ రిలేటెడ్ అని చెప్పొచ్చు. కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్‌లో హ్మ్. విత్ హైపర్‌టెన్షన్, డయాబెటిస్ హ్మ్. ఇలా ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తాము. స్ట్రెస్ ఓకే. అండ్ సో, మనం తీసుకునే స్ట్రెస్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటది. హ్మ్. ఈ మధ్య చాలామంది యంగ్ ఏజ్‌లో గూడా స్ట్రోక్ అనేది చూస్తా ఉన్నాం. హ్మ్. ఇంక వాళ్ళలో జెనెటిక్ ఆర్ హెరిడిటరీ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ అంటే హ్మ్. ముందు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలా అయ్యి ఉంటే వీళ్ళకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటది. అలా అని చెప్పి కంపల్సరీ వస్తదని కాదు. హ్మ్. బట్ రె రొటీన్ పాపులేషన్ రెగ్యులర్ పాపులేషన్‌లో ఒక 10% ఛాన్స్ ఉంటే వీళ్ళలో 20% ఛాన్స్. ఓకే. సో, అట్లా. సో, మెయింటైన్ స్ట్రెస్ లెవెల్స్ ప్రాపర్‌లీ. అనవసరమైన స్ట్రెస్ తీసుకోకూడదు. హ్యాబిట్స్‌కి దూరంగా ఉండాలా. హ్మ్. స్లీప్ సరిగుండాలి. సో, ఇది మెయింటైన్ చేయగలిగితే స్ట్రోక్ అనేది చాలా తగ్గించొచ్చు. సో, ఇప్పుడు స్ట్రెస్‌ని మనం అవాయిడ్ చేయలేం. బికాస్ ప్రతి వర్క్‌లో ఇప్పుడు మన లైఫ్‌లో పార్ట్ అయిపోయింది అందరికి. సో, ఆ స్ట్రెస్ వల్ల ఇన్ని జబ్బులు, ప్రాణాలకు ప్రమాదం అన్నప్పుడు, మనం ఎట్లా మెయింటైన్ జేయొచ్చు దాన్ని? అండ్ మన బ్రెయిన్ ఇప్పుడు స్ట్రోక్ రాకుండా ముందుగా ఏమన్నా సింప్టమ్స్ ఉంటే జాగ్రత్త పడగలిగినవి ఎలా కేర్ తీసుకోవచ్చు?
సో మీరన్నట్టు స్ట్రెస్ కంపల్సరీ మ్యాండేటరీ అంటారు గానీ, మన హెల్త్, ఫ్యామిలీ కంటే ఇంపార్టెంట్ అయితే కాదని అనుకుంటాను. మనం అప్పుడు అలా చెప్పామంటే మళ్ళీ మా ఫ్యామిలీ గురించి స్ట్రెస్ ఇది స్టార్ట్ చేస్తారు. పిల్లల గురించి స్ట్రెస్, ఆడవాళ్ళైతే పిల్లల చదువు గురించి స్ట్రెస్ ఇలా చెప్తూ కానీ పోతూ ఏదైనా ఉంటారు. మన స్ట్రెస్ తీసుకుంటే అది సొల్యూషన్ అయితే ఓకే. డబుల్ స్ట్రెస్ తీసుకుందాం సొల్యూషన్ వస్తది. కానీ సొల్యూషన్ అయితే కాదు గదా! యెస్. ఒకటి. ఇంకొకటి ఆ స్ట్రెస్ వల్ల మనకి నెగెటివ్ ఎఫెక్ట్ ఎక్కువుంది అంటే దట్ విల్ ఎఫెక్ట్ ద ఫ్యామిలీ. అది మళ్ళీ స్ట్రెస్ ఇస్తది. సో అదొక విషియస్ సైకిల్ అయిపోతుంది. సో అందుకే స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. తీసుకోండి స్ట్రెస్. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. ఓవర్‌గా తీసుకుంటే అది మళ్ళీ తిరిగి ఇంకో స్ట్రెస్ ఇస్తది గానీ సొల్యూషన్ అయితే రాదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ముందుగా ఏమైనా సైన్స్ ఏమైనా ఉంటాయా? సో మనకి ఎప్పుడైనా కూడా బ్లడ్ సప్లై అనేది ఏదైనా ఆగినప్పుడు చిన్నగా ఒక మాట తడబట్టం కానీ, లేదా తిమ్మిర్లు రావటం కానీ, లేదా ట్రాన్సియంట్గా అంటే కాసేపు ఈ చెయ్యి వీక్ ఉండి మళ్ళీ నార్మల్ అయిపోయినట్టు ఇలా అనిపిస్తుంది చాలా మంది. దాన్ని TIA అంటాం, ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్. అంటే ఆ బ్రెయిన్లో మనకి ఆ ఒక్క ప్లేస్లో బ్లడ్ సప్లై కాసేపు తగ్గి మళ్ళీ ఇట్ విల్ టేక్ న్యాచురల్ మెకానిజమ్స్ టు పంప్ ఇన్ మోర్ బ్లడ్. అప్పుడు క్లియర్ అయిపోతుంది. అలా వచ్చింది అంటేనే ఎస్ యూ హ్యావ్ టు గెట్ యువర్ టెస్ట్స్ డన్. ఓకే. ఓకే. సో అలా ఉన్నప్పుడు మనం ముందుగా అన్ని టెస్ట్స్, కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి. సో మీరు ఏ న్యూరో స్పెషలిస్ట్ని కలిసినా వీ కెన్ గైడ్ యూ. ఓకే. ఈ మధ్య చాలా చిన్న ఏజ్లో మతిమరుపు చూస్తున్నాం. థింగ్స్ చాలా మర్చిపోతూ ఉంటారు. ఆఫ్టర్ కరోనా ఎక్కువైందో నాకు తెలియదు కానీ, సో బ్రెయిన్ రిలేటెడ్ అయినా ఇది కూడా మనకి మెమరీ అంటే బ్రెయిన్ కదా. సో డెఫినెట్లీ మెమరీ ఇష్యూస్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ బ్రెయిన్ హెల్త్కి సంబంధించిందే. ఓకే. నేను ఇప్పుడు యంగ్ ఏజ్లో ఓల్డ్ ఏజ్లో మతిమరుపు ఉంది అంటే యాక్సెప్టెడ్. అవును కదా. సో అంటే మనకి వాళ్ళు ఏజ్ అవుతుంది, ఏజ్డ్ బ్రెయిన్ కాబట్టి మేబీ అక్కడ థింగ్ అక్కడ పెట్టి మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్లో 10లో ఒక 3 మర్చిపోవచ్చు, చెప్పలేం. బట్ యంగ్లో ఎందుకు కాన్సన్ట్రేషన్, ధ్యాస పెట్టము అంతే. అంటే మనసు ఎక్కడో ఉంటుంది, ఇక్కడ చెప్పేది సరిగా వినము, దాంట్లో చెప్పిన దాంట్లో సగం మర్చిపోతాము, లేదా ఫోన్ ఆర్ స్క్రీన్ టైం. ఓకే. సో దాంతో ఏమవుతుంది అంటే అది ఒక అటెన్షన్ స్పాన్ అనేది మనకి ఉండదు. ఈ ఫోన్స్ లేనప్పుడు బాగానే ఉండే మొత్తం. సో ఆడుకోవడం కానీ, యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీతో బ్రెయిన్ అలర్ట్ ఉంటుంది, యాక్టివ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫోన్ అండ్ ఈ స్క్రీన్ టైం తోటి ఏమవుతుంది అంటే అటెన్షన్ స్పాన్ అనేది తగ్గుతుంది. ఓకే. సో దాంతో మెమరీ అనేది చాలానే ఎఫెక్ట్ అవుతుంది. సో స్క్రీన్ టైం లిమిట్ చేసి బుక్స్ కానీ, పజిల్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇలాంటివి చేస్తే డెఫినెట్లీ వీ క్యాన్ సీ అ డిఫరెన్స్. మళ్ళీ కొంచెం బెటర్ చేసుకోవచ్చు. ఓకే. మనకి బ్రెయిన్ హెల్త్కి ఇప్పుడు బాడీలో మజిల్స్ పెంచాలంటే జిమ్కి వెళ్ళాలా కదా, మళ్ళీ బ్రెయిన్కి పజిల్స్ చేయాలి అంతే. అంటే మనం ఫోన్స్ గురించి మాట్లాడాం కాబట్టి ఫోన్ యూసేజ్ ఎక్కువైంది అండ్ పిల్లల్లో కూడా ట్యాబ్స్, ఫోన్స్, ఇంట్లో ఉన్న టీవీ, ఫోన్ మీద అడిక్ట్ అవుతున్నారు. సో ఎదుగుతున్న ఏజ్ కాబట్టి బ్రెయిన్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల? సో అది డెఫినెట్లీ స్క్రీన్ టైం అనేది తగ్గించాలి, లిమిట్ చేయాలి. మేబీ ఒక 10-15 minutes ఆర్ 20 minutes, మేబీ మ్యాక్స్ 30 minutes పర్ డే లిమిట్ చేస్తే ఐకి మంచిది, బ్రెయిన్కి కూడా మంచిది. ఓకే. మీరు ఏమైనా ఇష్యూస్ చూస్తున్నారా సార్? ఎలా స్పెసిఫిక్గా అంటే మేజర్ ఇష్యూస్ ఉండవు, ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్. ఇప్పుడు మెమరీ ప్రాబ్లం అన్నట్టు, లేకపోతే సడన్గా హైపర్ యాక్టివిటీ ఉన్నట్టు, లేకపోతే స్లీప్ సరిగా ఉండదు, రాత్రి చూస్తారు ఆ బ్లూ స్క్రీన్. సో దాంతో స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది, పీస్ఫుల్గా ఉండదు స్లీప్. సో మాట్లాడుకోవడం నిద్రలో, లేదా నైట్ మేర్స్ రావడం, అరవటం, సో ఇట్లాంటివి. సో బిహేవియరల్ చేంజెస్ వస్తాయి అంటే చిన్న చిన్న చేంజెస్. సో వీ కెన్ రివర్స్ దెమ్. మంచి ఇప్పుడు మీరు చెప్పినట్టు మళ్ళీ ఫ్యామిలీలో ఇప్పుడు చాలా మంది ఆ స్ట్రెస్ వల్ల మదర్, ఫాదర్ వర్కింగ్ ఉంటారు. సో ఇప్పుడు పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే ఇబ్బంది. సో అలా వాళ్ళు స్క్రీన్కి అలవాటు పడ్డము, ఇలాంటివి ఉంటాయి. ఎవ్రీథింగ్ హ్యాస్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇది. బట్ దెన్ ఈ మనకి
ఫిక్స్డ్ షెడ్యూల్ ఉండి మంచి హ్యాబిట్స్, అలవాట్లు. పిల్లలకి కూడా ఇండివిడ్యువాలిటీ అంటే దీని బదులు ఏదైనా బుక్సో, హోంవర్క్సో, పజిల్సో ఇట్లాంటివి అలవాటు చేస్తే బెటర్. ఓకే. అండ్ నేను చదివాను. అంటే నిద్ర మనం తీసుకునే స్లీప్ టైమ్ కావచ్చు, క్వాలిటీ స్లీప్ కావచ్చు, బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తదా? సో మనకి బ్రెయిన్ హెల్త్లో బ్రెయిన్కి రెస్ట్ హ్మ్. కూడా ఇంపార్టెంట్. సో రెస్ట్ ఇస్తేనే హెల్తీగా ఉంటుంది. కంటిన్యూస్గా వర్కింగ్ ఉంది అంటే ఎప్పుడో అప్పుడు అలసిపోతుంది కదా. సో బ్రెయిన్ రెస్ట్ తీసుకునేది పడుకునేటప్పుడు మాత్రం. ఓకే. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్. లేదంటే ఎప్పుడో అప్పుడు ఆ లిమిట్ దాటితే ఇంకా ఎఫెక్ట్స్ చూపించేస్తుంది. ఓకే. సో మేబీ హెడ్ ఏక్స్ రూపంలో కానీ, లేకపోతే క్రాంకీనెస్ అంటే ఇరిటేషన్ ఓకే. ఓకే. అట్లా, లేకపోతే డెసిషన్ మేకింగ్ సరిగా ఉండదు. ఇప్పుడు ఒక పని ఉంది, ముందుగా టక 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 చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ స్పీడ్ ఉండదు. సో అట్లా ఎఫెక్ట్ స్లో అయిపోతాం. దే ఆర్ సైన్స్. థింకింగ్ కెపాసిటీ అంతే కదా, బ్రెయిన్ ఆలోచన చేసి పని చేయాలి. సో ఆ స్పీడ్ ఉండదు, ఆ కరెక్ట్ డెసిషన్ మేకింగ్ ఉండదు అట్లా. సో స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే పూర్వం మనం ఫిజికల్ వర్క్ ఉండేది, మనసు ప్రశాంతంగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఫిజికల్ వర్క్ లేదు, బ్రెయిన్తో వర్క్ చేస్తున్నాం. అది ఏ జానర్ అయినా, ఏ వర్క్ అయినా, ఐటీ కానీ ఏదైనా, ఏ ప్రొఫెషన్ అయినా బ్రెయినే వాడుతున్నాం. సో బ్రెయిన్ ఇంకా చాలు బాబా నాతో అవ్వట్లేదు, ఇంకా నాకు ఐ నీడ్ రెస్ట్ అనే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా సైన్స్? అంతే. ఇప్పుడు నేను చెప్పినట్టు ముందుగా ఇప్పుడు మీరు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నారు, సో ఐడియాస్ రావాలా కది. సో ముందు చాలా ఐడియాస్ వచ్చాయి, 10-20 ఐడియాస్ వస్తాయి, ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు మనం బ్రెయిన్కి స్ట్రెస్ పెంచి లేకపోతే దాన్ని ఓవర్ వర్క్ చేసామంటే ఆ 10 కాస్త 5 అవుతాయి, 5 కాస్త 3 అవుతాయి. ఇక వచ్చే 2-3 ఐడియాలు కూడా 2-3 రోజులకు ఒకటి వస్తుంది. ఓకే. ఓకే. ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది అనమాట. సో స్లీప్ ఇంపార్టెంట్, ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే. సో జాబ్ ఈజ్ జాబ్, అండ్ అంటే మీకు నచ్చింది కూడా మీరు చేయాలి. ఎవ్రీబడి హ్యాస్ ఎ హాబీ. సో మీ టైం అంటే మీకు నచ్చింది మీరు చేయాలి. అట్లీస్ట్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అన్న. గార్డెనింగ్ ఇష్టం అయితే గార్డెనింగ్, సింగింగ్ అయితే సింగింగ్, డాన్సింగ్ అయితే డాన్సింగ్, వర్కౌట్ అయితే వర్కౌట్, ఎనీథింగ్ మీకోసం మీకు నచ్చేది ఎక్కడైతే మీరు కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారో కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ చేయాలి. అప్పుడు ఆ డే కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి నిమిషం మనం వర్క్ గురించి ఆలోచిస్తే షట్ డౌన్ అవుతుంది. 1 month బాగా ఉండొచ్చు, 6 months, 1 year ఫైన్, తర్వాత ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎస్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఓపిక్గా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి.